హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే పీసీ బిల్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి 55,000లో మనకైతే బెస్ట్ పీసీ బిల్డ్ గురించి అయితే నేనైతే మీకైతే చెప్తా. ఈ పీసీ బిల్డ్లో మీరు GTA 6 కూడా ఆడుకోవచ్చు. ఫ్యూచర్ ప్రూఫ్ కూడా చూడాలనుకుంటే ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఇదైతే పీసీ అయితే మనకైతే పని అయితే చేస్తుంది. మరి ఈ పీసీలో ఉన్న కాంపినెన్స్ అయితే బెస్ట్ కాంపినెన్స్ అయితే నేనైతే మీకైతే చెప్తాను. మరి 55,000 రూపీస్ బడ్జెట్లో మనం గేమింగ్ చేసుకోవచ్చు. ఏ యాప్ కావాలనుకుంటే ఆ యాప్ అయితే వాడుకోవచ్చు. మరి మనం అయితే అంత మంచి పీసీ. మరి ఫస్ట్ మనం కాంపోనెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఫస్ట్ అయితే ప్రొసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి అన్ని ఫోటోస్ అయితే నేనైతే స్క్రీన్ మీద అయితే ఇస్తాను. మీరైతే అమెజాన్లో చూసి అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. మరి ఈ పీసీ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అవైతే మీరైతే పర్చేస్ అయితే చేయొచ్చు. మరి ఫస్ట్ ప్రొసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి దీంట్లో ప్రొసెసర్ అయితే మనకైతే ఇంటెల్ కోర్ i5 14th జనరేషన్ ప్రొసెసర్ అయితే వాడతాను. మరి దీంట్లో అయితే ఈ ప్రొసెసర్ అయితే మనకి గేమింగ్కి అన్నిటికైతే మంచిగా అయితే వర్క్ అయితే చేస్తుంది. మరి ఈ ప్రొసెసర్లో మనకైతే ఇన్బిల్ట్ ఫ్యాన్ అయితే మరి మనమైతే ఒక ఫ్యాన్ అయితే కొనుక్కోవాలి. కాబట్టి మనమైతే కూలర్ మాస్టర్ ML240 ఫ్యాన్ అయితే వాడతాం. మరి దీంట్లో అయితే మనమైతే RGB ఫ్యాన్స్ అయితే వస్తాయి. మనకైతే చూడడానికి కూడా లుక్స్ అయితే బాగుంటాయి. మరి దాని అయితే ఆ ఫ్యాన్ అయితే దీంట్లో అయితే మనమైతే వాడతాం. దీంట్లో మనం వాడే మదర్ బోర్డ్ అయితే Gigabyte B760M మదర్ బోర్డ్ అయితే వాడతాం. మరి దీంట్లో వాడే మదర్ బోర్డ్ అయితే ఈ మదర్ బోర్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మరి ఈ మదర్ బోర్డ్ అయితే తీసుకొని అయితే ట్రై చేయండి. లేదు మీకు ఏమైనా కొంచెం బడ్జెట్ తక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకా తక్కువ మదర్ బోర్డులు కూడా మీరు అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నా రికమెండేషన్ ఏంటంటే ఈ మదర్ బోర్డ్ అయితే మీరు అయితే పక్కన అయితే తీసుకోండి. మరి 16 GB 32 GB మొత్తం ర్యామ్ అయితే వాడతాం. మరి మనమైతే XPG ర్యామ్ అయితే వాడతాను. మరి ఇది కూడా మంచి కంపెనీ. లేదు మీకు వేరే కంపెనీ కావాలనుకుంటే మీరు అయితే వేరే కంపెనీ కూడా తీసుకోవచ్చు. మరి మీ ఇష్టం, ఇంకా మీకు ఎట్లా నచ్చుతారని అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు కాంపోనెంట్స్ అయితే. ఈ పీసీబీలో మనం అయితే యూజ్ చేసేది అయితే XPG ర్యామ్ అయితే యూజ్ అయితే చేస్తున్నాం. మరి కర్సూరర్ P450 NVMe 500 GB అయితే వాడుతున్నాం. మరి దీంట్లో అయితే మనమైతే చాలు ఎనఫ్ మనకైతే. దీని మీద అయితే ఇంకా స్టోరేజ్ కావాలనుకుంటే హార్డ్ డ్రైవ్ అయితే పెట్టుకోవచ్చు. మీరు హార్డ్ డ్రైవ్ పెట్టుకుంటే మనకి హార్డ్ డ్రైవ్ అయితే కొంచెం తక్కువ రేట్లో వస్తుంది. అదే ఇప్పుడు SSD అయితే మనకు కొంచెం ఎక్కువ రేట్ అవుతుంది. కాబట్టి మీరైతే 500 GB SSD పెట్టుకొని దాని తర్వాత మిగిలింది అయితే మీరైతే హార్డ్ డ్రైవ్ అయితే పెట్టుకుంటే చాలు సెట్ మనకి. ఇంకా నెక్స్ట్ అయితే మనం కూలర్ మాస్టర్ 6 feet పవర్ సప్లై అయితే వాడతాం. మరి ఇదైతే బెస్ట్ పవర్ సప్లై, మంచి బ్రౌన్ సర్టిఫికేషన్ అయితే ఉన్నది. ఈ పవర్ సప్లై అయితే బాగుంటుంది. మరి ఈ పీసీబీలో అయితే లేదు మీకు వేరే ఈ పవర్ సప్లై అయితే తీసుకొని అయితే చూడండి. మరి నెక్స్ట్ అయితే మనం అయితే యాంగ్రీ స్పోర్ట్స్ క్రిస్టల్ క్యాబినెట్ అయితే వాడతాం. మరి దీంట్లో అయితే Z2 క్రిస్టల్ క్యాబినెట్ అయితే వాడతాం. మరి ఈ క్యాబినెట్ కూడా లుక్స్ అయితే బాగున్నాయి. మనకి దీంట్లో RGB ఫ్యాన్స్ కూడా ఫ్రీ అయితే ఇస్తారు. 3 RGB ఫ్యాన్స్ అయితే మనకి ఫ్రీగా వస్తాయి. అవి కలర్ కూడా వస్తాయి, RGB కూడా వస్తాయి. మొత్తం కలిపి మనకైతే 55,000 అట్లా అయితే మనకి రౌండ్ ఫిగర్ అయితే 55,000 అయితే. మరి ఈ 55,000లో దీనికంటే బెస్ట్ పీసీ అయితే ఏదైతే ఉండదు. మరి మీరు పీసీలో ఏమైనా ఇంప్రూవ్ చేస్తుందో, వేరే ఏమైనా కాంపోనెంట్స్ పెట్టేస్తుందో అని మీరు అయితే కిందనైతే కామెంట్ అయితే చేసి అయితే ఎప్పుడో మర్చిపోకండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.